హాయ్ ఫ్రెండ్స్, వారాహి స్టూడియో తెలుగు స్టోరీస్ హబ్కు స్వాగతం. ఇప్పుడు మీరు పాపం దేవుడు 3వ భాగం వినబోతున్నారు. రచన పఠనం రాజేష్ కైలాస. అలా సాల్ట్ వాటర్ తీసుకున్న తర్వాత దేవదేవయ్య భార్య దేవదేవయ్య ఇద్దరూ నిద్రలోకి జారుకున్నారు. మళ్ళీ దేవుడు కలలోకి వచ్చేశాడు. ఏం దేవదేవయ్య, ఈ రోజంతా ఎలా గడిచింది? నా ఆట ఎలా ఉంది అంటూ నవ్వటం మొదలుపెట్టాడు దేవుడు. అప్పుడు దేవదేవయ్య వెంటనే, స్వామి, ఈ విశ్వాన్నంతటినీ నిరంతరం నడుపుతూ ప్రతి ప్రాణిని గమనిస్తూ బిజీగా ఉంటూ కూడా ఈ చిలిపి ఆటలు ఆడటానికి మీకు టైం ఎలా దొరుకుతుంది అని అనేలోపు మళ్ళీ నవ్వు పెంచాడు దేవుడు. వెంటనే మీ బాధ్యతలను మీరు సక్రమంగా నిర్వర్తిస్తూ ధర్మంగా ఉండే వారందరినీ ఏదో రూపంలో నేను సదా రక్షిస్తూనే ఉంటా. అది చరిత్రలోని కాదు, నేటి సమాజంలో కూడా మీరు ఎన్నో సంఘటనలు చూస్తూనే ఉంటారు. మీరు మంచిని ఆలోచిస్తూ మంచిని చేస్తూ ఉంటే ఆ మంచే మిమ్మల్ని రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షితః అంటే ధర్మాన్ని నువ్వు కాపాడితే ధర్మం నిన్ను కాపాడుతుంది. అది నిరూపించడానికి కూడా ఎందరో సత్పురుషులను సృష్టించి వారి ద్వారా రుజువు చేస్తూనే ఉన్నాను. ఎంతమంది విచక్షణతో అది గ్రహిస్తున్నారన్నదే మానవుడు ఆలోచించాలి అన్నాడు దేవుడు. వెంటనే దేవదేవయ్య, స్వామి, ఇన్ని కష్టాల్లో ధర్మాన్ని కాపాడటం మాలాంటి సామాన్యులకు ఎలా సాధ్యమవుతుంది? మీకుండే శక్తిలో మాకు పిసరంత శక్తి కూడా లేదు కదా అన్నాడు. అప్పుడు దేవుడు, ఎందుకు సాధ్యం కాదు? మీకుండే శక్తిని బట్టి మీరు ఒక ప్రయత్నం చేయడానికి ఒక్క అడుగు ముందుకు వేస్తే నేను మీకోసం 10 అడుగులు ముందుకు వేస్తా. నా నుంచి వెలువడిన మీరు నేను సృష్టించిన ఈ పర్యావరణాన్ని, ఈ భూమిని ఎంతవరకు కాపాడడానికి ప్రయత్నిస్తున్నారన్నదే మీకు ఒక పరీక్ష అన్నాడు దేవుడు. అంతేకాదు, రామాయణంలో వారధి కట్టడానికి సహకరించిన ఉడతను కూడా గుర్తు చేశాడు దేవుడు. వారధి కడుతున్న సమయంలో వానరులంతా పడుతున్న శ్రమను చూసి ఓ ఉడత ఇసుకలో బొర్లుతూ అంటిన ఇసుకను తీసుకొచ్చి వారధిపై పోస్తుంది. ఇది గమనించిన శ్రీరామచంద్రుడు ఆ ఉడతను చేతిలోకి తీసుకొని, ఏం చేస్తున్నావని అడిగాడు. అప్పుడు ఆ ఉడత, తండ్రి శ్రీరామచంద్ర ప్రభు, వాళ్ళంతా మీకోసం ఎంతో శ్రమ పడుతున్నారు. నాకు అంత శక్తి లేదు. నాకున్న కొద్ది శక్తితో ఈ ప్రయత్నం చేస్తున్నాను. అక్కడున్న ఇసుకను తీసుకొచ్చి ఇక్కడ పోస్తున్నాను అంది ఆ ఉడత. ఆ ఉడతకున్న శ్రద్ధ, భక్తిని చూసి శ్రీరామచంద్రుడు సంతోషించి తన చేతి వేళ్లతో నిమిరాడు. వెంటనే ఆ ఉడతకు అందమైన గీతలొచ్చాయి. తను చేసిన ఆ చిన్న ప్రయత్నం తన జాతికే అందాన్ని తెచ్చిపెట్టింది. సనాతన ధర్మం చెబుతుంది, 84 లక్షల జన్మల తరువాత వచ్చిన అద్భుతమైన అవకాశమే మనిషి జన్మ అని. అలాగే సైన్స్ చెప్తుంది, భూమి మీద ఉన్న అన్ని జంతువుల కంటే మనిషే తెలివైన వాడని. నేను మీకిచ్చిన ఈ అద్భుతమైన అవకాశాన్ని ఆకాశమే హద్దుగా పరుగులు తీయమని తప్ప నిరాశ నిస్పృహలతో ఆగిపోమ్మనో అర్ధాంతరంగా తనువు చాలించమనో కాదు. ఒక చిన్న పాపను పెంచేటప్పుడు మీరు ఎంతో శ్రద్ధ వహిస్తారు. సమస్తం ఈ సృష్టి నడిపించే నేను మీ గురించి ఎంత ఆలోచిస్తాను. ఆ చిన్న పాప మీపై పూర్తి విశ్వాసాన్ని ఉంచుతుంది కాబట్టి ముందుకు సాగుతుంది. మీరు నా మీద అంత విశ్వాసంతో ఉండి మీ ప్రయత్నాన్ని మీరు చేస్తే తప్పక విజయం సాధిస్తారు అని దేవుడు చెప్తుండగానే దేవదేవయ్యకు మెలకువ వచ్చింది. ఆ తరువాత ఏం జరిగింది వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇంతవరకు మీరు పాపం దేవుడు 3వ భాగం విన్నారు. రచన పఠనం ఆర్జే రాజేష్ కైలాస. ఈ కథ మీద మీ అభిప్రాయాలు తప్పకుండా కామెంట్ చేయండి. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.